హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1669. ఈరోజు డేట్ 17th December 2025. ఫ్రెండ్స్, ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి. చిన్న రిక్వెస్ట్, మ్యాక్సిమం లైక్స్, మ్యాక్సిమం కామెంట్స్, మ్యాక్సిమం షేర్స్ చేయండి. లైక్స్ కొడితేనే ఛానల్ కొంచెం డెవలప్ అయింది. ఇది ఒక రిక్వెస్ట్ లాగే తీసుకోండి. ఫస్ట్ మనకి రియల్మీ నుంచి, రియల్మీ వాళ్ళు సూన్ మన ఇండియాలో రియల్మీ 16 Pro సిరీస్ని లాంచ్ చేయబోతుంది కదా. అయితే దీంట్లో ఉన్న టాప్ మోడల్ రియల్మీ 16 Pro ప్లస్లో మ్యాక్సిమం 200 మెగాపిక్సెల్ కెమెరాని యూజ్ చేయబోతున్నట్టు కొన్ని రూమర్స్ అయితే చెప్తున్నాయి. బట్ ఎగ్జాక్ట్గా ఏముంటుంది అనేది ఎవరికి తెలియదు. సో లాంచ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఈసారి రియల్మీ 16 Pro ప్లస్ ప్రైస్ కూడా కొంచెం ఎక్కువగా ఉండబోతున్నట్టు కూడా కొన్ని అంచనాలు అయితే ఉన్నాయి. వెయిట్ చేయండి. ఈ సంవత్సరమే కాదు, అప్కమింగ్ సంవత్సరంలో మీకు స్మార్ట్ ఫోన్ ప్రైస్ అనేవి హెవీగా పెరగబోతున్నాయి. మన నెక్స్ట్ న్యూస్ కూడా అదే యాక్చువల్గా. సో కౌంటర్ పాయింట్ ఉంది కదా, కౌంటర్ పాయింట్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నెక్స్ట్ ఇయర్ వరల్డ్ వైడ్గా స్మార్ట్ ఫోన్ మార్కెట్ అనేది చాలా వరకు తగ్గుతుంది. అంటే మార్కెట్లో మూవ్మెంట్ అనేది చాలా తగ్గుతుంది. ఎట్ ద సేమ్ టైం స్మార్ట్ ఫోన్ల ప్రైస్ చాలా వరకు పెరగబోతున్నట్టు చెప్తున్నారు. అండ్ రీసెంట్గా వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఉన్న డేటా ప్రకారం చూస్తుంటే స్మార్ట్ ఫోన్ కంపెనీలు డిఫరెంట్ స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఉంటాయి కదా. సో వీళ్ళు ఇస్తున్న ఒక్కొక్క ప్రోడక్ట్కి సంబంధించి, ఒక్కొక్క మోడల్కి సంబంధించిన BOM, బిల్ ఆఫ్ మెటీరియల్స్ తెలిసే ఉంటుంది కదా. సో వీటిలో ఉన్న ప్రజెంట్గా ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఉన్న BOM ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి చూస్తుంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఒక్కొక్క స్మార్ట్ ఫోన్ మోడల్ మీద నియర్లీ 25% ప్రైస్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే. అంటే బ్రాండ్లు ఇచ్చే BOM ప్రకారం, బిల్ ఆఫ్ మెటీరియల్స్ ప్రకారం చూసుకుంటే ఇలాగే కంటిన్యూ అయిపోతే Q2 2026కి వచ్చేసరికి ఒక్కొక్క మొబైల్కి సంబంధించిన బిల్ ఆఫ్ మెటీరియల్స్లో ఇంకొక 15% వరకు పెరిగే అవకాశం కూడా ఉంది. అంటే ఓవరాల్గా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 25% ప్లస్ 15%, 40% బిల్ ఆఫ్ మెటీరియల్స్ కాస్ట్ అనేది పెరుగుతుంది. తద్వారా అన్ని బ్రాండ్లకు సంబంధించిన ఫోన్ల ప్రైస్ అనేవి హెవీగా పెరిగే అవకాశం ఉంటుంది. బట్ ఇది స్మార్ట్ ఫోన్ కంపెనీలకు సంబంధించిన BOM, బిల్ ఆఫ్ మెటీరియల్సే. అల్టిమేట్గా మన చేతికి వచ్చే ప్రోడక్ట్ ప్రైస్ మాత్రం 40% ఏం పెరగదు. 40% పెరిగిందనుకోండి, ఎవరు ఫోన్ కొనరు ఫస్ట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ఉండాల్సిన ఫోన్ 50% ప్రైస్ పెరిగి 15,000 అయిందనుకోండి, కొంటారు, అస్సలు కొనరు కదా. చాలా ఎమర్జెన్సీ ఉంటేనే కొంటా ఉంటారు. బట్ ఓవరాల్గా ఒక్కొక్క ప్రోడక్ట్ మీద, ఒక్కొక్క ఫోన్ మీద మ్యాక్సిమం ఒక 7%, 6.9% వరకు వెరీ సూన్ మనం ప్రైస్ అనేవి హైక్ చూసే అవకాశం ఉంటుందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం తెలుస్తుంది అనమాట. నేను మీకు లాస్ట్ 10 days నుంచి కూడా ఇదే చెప్తాను. అండ్ ఈరోజు కౌంటర్ పాయింట్ కూడా అదే చెప్తుంది. ప్రైస్ అనేవి పెరగబోతున్నాయి. నిన్ననే మనం డిస్కస్ చేసుకున్నట్టున్నాం. ఇది మన లాస్ట్ టెక్ న్యూస్లో. ఆఫ్లైన్ మోడల్స్, ఆఫ్లైన్లో బయట షాప్స్లో ప్రైస్ అనేవి ఆల్రెడీ పెంచేశారు, చాలా వరకు పెరిగిపోయినాయి అంట. బికాస్ ఆఫ్ చిప్ షార్టేజ్ అనేది వరల్డ్ వైడ్గా అంత హెవీగా ఉంది. కాబట్టి ఈ సంవత్సరం మాత్రం స్మార్ట్ ఫోన్ ప్రైస్ హెవీగా పెరగబోతున్నాయి. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే రీసెంట్ టైమ్స్లో మీకు ఏదైనా ఫోన్ నచ్చితే ఆ ఫోన్ కొనుక్కొని పెట్టుకోండి. లేకపోతే మీరు అట్లీస్ట్ ఒక్కొక్క ఫోన్ మీద 10,000 రూపాయల ఫోన్ మీద ఒక 2,000 వరకు, ఒక 1,000 రూపాయల వరకు, 1,500 వరకు అడిషనల్గా పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. 1,00,000 రూపాయల ఫోన్లు అనుకోండి, ఇంకొంచెం హెవీగానే ఉంటాయి, వేలల్లో ఉంటుంది. అందుకని దృష్టిలో పెట్టుకొని మంచి ఫోన్లు ఏమైనా కనిపిస్తే తీసుకోవడం బెటర్. నెక్స్ట్ మీకు ఇన్స్టాగ్రామ్ నుంచి, ఇన్స్టాగ్రాము ఈరోజు అఫీషియల్గా ఇన్స్టాగ్రామ్ టీవీ యాప్ని అనౌన్స్ చేసింది. అండ్ సూన్ టీవీలో కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనేవి రాబోతున్నాయి. ఓకే, అయితే ఇది ప్రజెంట్గా Fire TV OSలో మాత్రమే వీళ్ళు అనౌన్స్ చేశారు. అండ్ సూన్ అన్ని రకాల OSలకి వస్తుంది. Fire TV OS రీసెంట్ టైమ్స్లో బాగా బూమ్లో ఉన్న OS, గుర్తుపెట్టుకోండి. ఆండ్రాయిడ్ తర్వాత ఎక్కువ మంది యూజ్ చేసేది Fire TV OS. అఫ్కోర్స్ అది కూడా OSP బేస్డ్ OSే, బట్ స్టిల్ వీటి రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు గూగుల్ పే నుంచి ఒక అద్భుతమైన న్యూస్ ఏంటంటే, గూగుల్ పే వాళ్ళు ఈరోజు అఫీషియల్గా మన ఇండియాలో ఒక క్రెడిట్ కార్డ్ని అనౌన్స్ చేశారు. ఎస్, మీరు వింటుంది నిజమే. ఇది ఒక క్యాష్ బ్యాక్ బేస్డ్ క్రెడిట్ కార్డ్ అనమాట. అంటే మీరు అల్టిమేట్గా గూగుల్ పేని ఎక్కువగా వాడుతూ ఉంటే మేము మీకు క్యాష్ బ్యాక్ ఎక్కువగా ఇస్తాము అని చెప్తున్నారు. సో ఇది ఒక క్రెడిట్ కార్డ్ వస్తుంది. వీళ్ళు యాక్సిస్ బ్యాంక్తో కొలాబరేషన్తో తీసుకొస్తున్నారు. దీని పేరు గూగుల్ పే ఫ్లెక్స్ కార్డ్ అనమాట, ఇన్ కొలాబరేషన్ విత్ యాక్సిస్ బ్యాంక్. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. సో అద్భుతంగా ఉంది కదా, లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అంటే ఇది. దీనికి ఎలాంటి జాయినింగ్ ఫీజు కానీ, ఎలాంటి యాన్యువల్ ఛార్జెస్ కానీ ఉండవు. మీరు వాడుకున్న దాన్ని బట్టి మీకు క్యాష్ బ్యాక్ అనేది రకరకాలుగా, అది డైనింగ్లో కావచ్చు, మూవీ టికెట్స్లో కావచ్చు, ఇంకా రకరకాలుగా క్యాష్ బ్యాక్స్, యూపీఐ పేమెంట్స్ చేస్తున్నందుకు గాను మీకు అనేది ఎక్కువగా మీకు క్యాష్ బ్యాక్ రూపంలో ఇస్తూ ఉంటారు. సిమిలర్గా మనకి ఫోన్పే వాళ్ళు కూడా SBIతో కొలాబరేషన్తోనే ఏమో ఒకటి లాంచ్ చేసినట్టున్నారు. అండ్ ఇప్పుడు గూగుల్ పే వాళ్ళు ఏమో యాక్సిస్ బ్యాంక్తో తీసుకొచ్చారు. సో అల్టిమేట్గా ఏంటంటే వాళ్ళ
యాప్‌ని యూజ్ చేసి పెంచుకోవడం కోసం. ఎందుకంటే ఇప్పుడు గూగుల్ పే మన ఇండియాలో సెకండ్ ప్లేస్‌లో ఉంది. యాక్చువల్‌గా ఫోన్‌పే ఫస్ట్ 43% ఏమో, గూగుల్ పే అరౌండ్ 38% ఏదో ఉంది. దగ్గరగా ఉన్నాయి. అందుకే ఈ సంవత్సరం కొంచెం లేపుదాం అనుకుంటున్నారు వీళ్ళు. అల్టిమేట్‌గా వీళ్ళ కాంపిటీషన్ కోసం వీళ్ళ కొత్త క్రెడిట్ కార్డ్‌నైతే తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చి మనకి యాపిల్ నుంచి. యాపిల్ నుంచి కూడా ఒక గుడ్ న్యూస్ ఉంది. అండ్ ఇండియాకి సంబంధించిన గుడ్ న్యూస్ అనమాట ఇది. యాపిల్ వాళ్ళు సూన్ మన ఇండియాలో చిప్స్ అసెంబ్లీని ప్లాన్ చేస్తున్నారట. చిప్స్ అసెంబ్లింగ్ అండ్ చిప్స్ ప్యాకింగ్. అంటే మనం తినే ఈ చిప్స్ కాదు. చిప్స్ అంటే యాపిల్‌కి సంబంధించిన ప్రాసెసర్‌లు అసెంబ్లింగ్ ఎట్ ద సేమ్ టైమ్ వాటిని ప్యాకేజింగ్ అంటే వాటి బోర్డుల మీద ప్రిపేర్ చేసి పంపించేసి చెప్పడనమాట. ఈ 2 ప్లాంట్లు మన ఇండియాలో వీళ్ళు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే 2 కలిపి ఒక దాంట్లోనే ఉంటుంది. 2 డిఫరెంట్ వర్క్స్ అనమాట. సో ఇవి 2 మన ఇండియాలో వెరీ సూన్ తీసుకురాబోతున్నట్టు ఒక కన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. యాపిల్ యాక్చువల్‌గా ఈ సంవత్సరం లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మన ఇండియాలో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఎందుకంటే చైనా తర్వాత ఎక్కువ పాపులేషన్ ఉండేది మన ఇండియాలోనే. అండ్ ఎక్కువగా వీళ్ళకి వర్కర్స్ కూడా దొరికేది ఇండియాలోనే కాబట్టి ఎక్కువగా వీళ్ళు ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళు మనీ సేవింగ్ కోసం ఇండియాలో కొంచెం మన కాస్ట్‌లో అంటే మనం డైలీ చార్జెస్ అనేవి మన ఇండియాలో కొంచెం తక్కువగానే చార్జ్ చేస్తారు వేరే కంట్రీస్‌తో కంపేర్ చేస్తే. సో దానివల్ల ఇక్కడ ఇండియాలో ఎక్కువ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వడానికి అదొక కారణం అండి. ఇంకా చైనాలో అయితే ఇంకా తక్కువ మనతో కంపేర్ చేసుకుంటే. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మన వాళ్ళకి కొంతమందికి ఉపాధి దొరుకుతుంది. ఆ పాయింట్‌లో చూసుకుంటే మాత్రం ఈ ఫ్యాక్టరీలు మన ఇండియాలో రావడం మంచి విషయమే. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వెరీ సూన్ అసలు యాక్చువల్‌గా యాపిల్ ప్రాసెసర్‌లు ఇక్కడ తయారు చేసే ప్లాంట్ మీద కూడా వర్క్ చేస్తున్నట్టు కూడా ఒక న్యూస్ అయితే ఉంది. అది మేబీ ఇంకొక 2-3 ఇయర్స్‌లో మనం వినే అవకాశం ఉంటుంది. ప్రెజెంట్‌గా అయితే వీళ్ళు చిప్స్ ప్యాకేజింగ్ ఎట్ ద సేమ్ టైమ్ చిప్స్ అసెంబ్లింగ్ ఆ బోర్డుల మీద ఫిక్స్ చేయడం అనేది ఇక్కడ తీసుకురాబోతున్నట్టు తెలుస్తుందనమాట. నెక్స్ట్ మనకి చాట్ జీపీటీ నుంచి కూడా ఈరోజు ఒక సూపర్ అప్డేట్ ఉంది. ఈరోజు వీళ్ళు చాట్ జీపీటీకి ఒక కొత్త అప్డేట్‌ని తీసుకొచ్చారు. మీరు ప్లే స్టోర్‌లో గాని, యాప్ స్టోర్‌లో వెళ్ళి అప్డేట్ చేసుకోండి. ఈరోజు నుంచి మీకు ప్రాసెసింగ్ అనేది అంటే ఇమేజ్ జనరేషన్ ప్రాసెసింగ్ అనేది చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇమేజ్ రిజల్ట్ కూడా చాలా ఫాస్ట్‌గా వస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఇంకా చాలా ప్రెసైజ్‌గా వస్తుందని చెప్తున్నారు. ఇంకా బెటర్ క్వాలిటీతో మీరిచ్చిన డీటెయిల్స్‌తో జనరేట్ చేస్తుందని చెప్తున్నారు. ఇది ఒక చాలా పెద్ద అప్డేట్ అని చెప్తున్నారు వీళ్ళు. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు అమెజాన్ వాళ్ళు ఈరోజు అమెజాన్ పేకి ఒక సూపర్ అప్డేట్‌ని తీసుకొచ్చారు. అమెజాన్ పే ఇక మీద మీరు ఎలాంటి పిన్నులు కొట్టాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్‌గా మీ బయోమెట్రిక్స్ ఫింగర్ ప్రింట్ కానీ, మీ ఫేస్ ఐడీ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు ఫేస్ అన్లాక్‌తో కానీ, మీరు బయోమెట్రిక్ మీ ఫింగర్ ప్రింట్‌తో కానీ పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చు అండి. ఇది ఒక అప్డేట్. ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైతే అమెజాన్ పే ఎక్కువగా రెగ్యులర్‌గా వాడుతుంటారో వాళ్ళు. నెక్స్ట్ మీకు జియో మార్ట్‌కి సంబంధించి ఒక సూపర్ కూపన్ కూడా ఉంది. ఇదొక కోడ్. ఈ కోడ్‌తో మీకు ₹299 మీరు ఏదైనా జియో మార్ట్‌లో ఆర్డర్ చేస్తే ₹100 డిస్కౌంట్ వస్తుంది. అంటే ₹300 ఓన్లీ ₹199 పడుతుందన్నమాట. విచ్ ఇస్ వెరీ వెరీ యూస్‌ఫుల్ కూపన్. అండ్ ఆ కూపన్ డీటెయిల్స్ నేను మన టెలిగ్రామ్ డీల్స్ ఛానెల్‌లో పెట్టాను. అక్కడికి వెళ్లి చూస్తారా? లేదు ఇక్కడ వేస్తున్నాను చూడండి. ఈ కోడ్ వాడుకోండి. ఎవరికైనా వర్క్ అవుతుందని చెప్తున్నాను. పండగ చేసుకోండి. అండ్ ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలో మీకు 3 డీల్స్ చెప్తాను. ఒకటి మింత్రాలో డానియల్ క్లెయిన్ వాచెస్ ఉంటాయి కదా, రెగ్యులర్‌గా 4000 దాకా ఉండేవి అరౌండ్ 1200కే వస్తున్నాయి. చాలా మోడల్స్ ఉన్నాయి. నేను వీలైతే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను మోడల్స్. లేదంటే ఇక్కడ పిన్ కూడా చేసి పెడతాను కుదిరితే, దొరికితే. లేకపోతే కింద డిస్క్రిప్షన్‌లో చెక్ చేసుకోండి ఒకసారి. అలాగే టీక్‌వుడ్ స్టాలర్స్ ఇవి చాలా మంచి బ్రాండ్. టీక్‌వుడ్ అనేది చాలా పాపులర్ బ్రాండ్. రెగ్యులర్‌గా 2000 దాకా ఉంటుంది స్టాలర్స్. 900కే వస్తుంది. చాలా మంచిది. నియర్లీ 50% డిస్కౌంట్‌లో ఉంది. అలాగే రెడ్ టేప్ షూస్ మీద కూడా హ్యూజ్ డిస్కౌంట్స్ ఉన్నాయి. అండ్ ఈరోజు గత 3-4 రోజుల నుంచి మింత్రాలో షూస్ ఇలాంటివి అయితే చాలా హెవీగా వస్తున్నాయి డిస్కౌంట్స్. నేను మీకు ఆల్రెడీ మన సెకండ్ ఛానల్‌లో మా తమ్ముడు వీడియోలు చేస్తున్నాడు కదా, సో దాంట్లో పెడుతూనే ఉన్నాం. ఒకసారి చెక్ చేసుకోండి. సెకండ్ ఛానల్ కూడా అప్పుడప్పుడు ఫాలో అవుతుంది. రెగ్యులర్ డీల్స్, ఇన్స్టాంట్ డీల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మీకు రెగ్యులర్‌గా దొరుకుతాయి. నేను డైలీలో టెక్ న్యూస్ ఒక్కసారి చేస్తాను. దాంట్లో 1-2 డీల్సే కవర్ చేస్తాను. బట్ ఎక్కువ డీల్స్ నెంబర్ ఆఫ్ వచ్చినప్పుడు ఆ వీడియోస్ చూసుకొని మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. రెగ్యులర్‌గా వచ్చే టాప్ డీల్స్ అన్ని అక్కడ కవర్ చేస్తాం కాబట్టి. అండ్ రెడ్ టేప్ షూస్ కూడా ఇక్కడ వీలైతే పిన్ చేసి పెడతాను. అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఈరోజు నేను మీకు మొత్తం 8 టెక్ న్యూస్లు 3 డీల్స్ చెప్పాను. అండ్ ఏది నచ్చిందో కింద కామెంట్లో వేయడం మాత్రం మర్చిపోవద్దు. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు.